వెనకేసుకోకండి సార్. నా చర్మలు అంతేనండి, ఈ చర్మలు గట్టి తీసేయండి, ఓన్లీ గట్టి తీసేయండి, మట్టి తీసారండి. అదంతా మట్టి దిగిలాగా ఉంటుంది, అంతా పూర్తి చేయరు. ఇది మెస్ వేసారండి చుట్టూరుగా, ఈ స్తంభాలు వేసి మెస్ వేసారండి చుట్టూరుగానండి. ఇదంతా చాలా గుంటనే ఉంటే మట్టి వేసి ఇవే చేసి కొత్త పూసేసారండి. నా పేరు సన్మండ్రి పోసుబాబు అండి, తాళపూడి మండలం మలపల్లి గ్రామస్తుండండి. మాకు చెప్పులు కుట్టుకునే కులముక్తి అండి నాది. అయితే అండి చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు పెన్షన్ ఇస్తా కానీ మా ఇంటికి వచ్చారండి. ఈ లోపల నేను ఎక్కడో సరుకులు కొనుక్కుంటాకి వెళ్తే ఆ దారంలో వస్తా నన్ను చూసి ఆఫ్ చేసి నన్ను చూసి పలకరించండి, ఎలాగెందుకు వచ్చాయంటే సరుకులకు వచ్చాను అయ్యారండి అంటే అదే కారులో ఎక్కించుకుని మా ఇంటి దాకా తీసుకొచ్చి నా యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నారండి. తెలుసుకుని నా ఇంటిని రీమోడలింగ్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారండి. కలెక్టర్ గారు దత్తత చేసుకున్నారండి. దత్తత చేసుకుని మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాస్టిక్లు చేసి రాయేసి మొత్తం ఆ మట్టి చాలా గొయ్యి కింద ఉన్నదండి. ఆ గొయ్యి అంతా పూర్తి చేసింది, చుట్టూరుగా ఫించింగ్ వేసింది, మెస్ వేసారండి. బాగానే చేశారండి అంతానండి. మళ్ళీ బాత్రూమ్ కట్టించారండి. ఇది ఇక్కడ మళ్ళీ సామాను జోడు సామాను అవి కూడా జోడు సామాను కూడా పెట్టించారండి. కొట్టు పెట్టాలని ప్రస్తుతానికి ఇప్పుడండి కొట్టు కొనేసామండి. అది ఆల్రెడీ ఇప్పుడు మండలంలో మన పంచాయతీ వారు పెట్టించాలండి. దీనికి పూర్తిగా సహాయం చేసిన వారు ప్రతి డిపార్ట్మెంట్ వారు, కనీసం మా ఎమ్మెల్యే గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారండి. ఎక్కడికంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కట్టండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఆరు కూడా చాలా నిద్ర బాగానే చేసినంత బాగానే చేసుకొచ్చారండి. అయ్యారు బాగానే ఉందండి, అంతా కూడా బాగానే చేశారండి. కలెక్టర్ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి నన్ను ఒక లోతులో ఉన్నవని పైకి లాక్కొచ్చి చేయందిచ్చారండి. నాకు తృప్తి అండి.